ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ఇంకా విచిత్రం ఏంటంటే నిన్న రాత్రి లేటుగానైనా పోలింగ్ 11 గంటలకు 11:30కో పోలింగ్ ముగిసింది. 11:30 వరకు చాలా చోట్ల పోలింగ్ నడుస్తూనే ఉంది. విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన పోలింగ్ శాతం ఎంత అని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించలేకపోయింది. అనధికారికంగా 82 నుంచి 83 వరకు ఉండొచ్చు అని అనధికారికంగా చెప్తున్నారు. కానీ అధికారికంగా ఇంత అని చెప్పలేకపోయారు. మరి ఇంత టైం ఎందుకు తీసుకుంటుందో, మరి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇది ఎందుకు లేట్ అవుతుందనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. రైట్, అది పక్కన పెడదాం. ఇక ఈ 82% అనుకున్నా కూడా ఇది భారీ ఎత్తున నమోదైనట్టే పోలింగ్. లాస్ట్ టైం 79% అయింది, ఈసారి ఇంకో 3% పెరిగింది. 3% అంటే మామూలుగా 1%, 0.5% గెలుపు ఓటములు మార్చేస్తుంది. అధికారాన్ని ఎవరికి అనేది చాలా తక్కువ ఇదిగా ఉంటుంది. అలాంటిది 3% పెరిగింది అని అంటే ఈ 3% మరి ఎలాంటి పెను మార్పులు సృష్టిస్తుందో ఆంధ్రప్రదేశ్లో తెలియదు. ఇది ఇలా ఉంటే ఎన్నికల్లో పోటీలో పాల్గొన్న అటు తెలుగుదేశం కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఎవరి ధీమా వారికి ఉంది. అధికారం మళ్ళీ మాదే అని వైసీపీ సరే డంగా బజాయించి చెప్తోంది అని అనను, కానీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. అక్కడక్కడ ఫ్రస్ట్రేషన్ కనపడుతూనే ఉంది. అక్కడక్కడ లూజ్ టాక్ చేస్తూనే ఉన్నారు, చేతులు ఎత్తేసినట్టు చెప్తున్నారు. వాళ్ళ వైసీపీ నాయకులే కొంతమంది రివర్స్ బెట్టింగ్లో పాల్గొంటున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తుందని బెట్టింగ్కి అలవాటు పడిన వాళ్ళు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్తో కొన్ని చోట్ల చూస్తున్నాం కదా. ఇంకా ఇవాళ కూడా పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ఇట్లా చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా టీడీపీ సానుభూతి పరులు ఇళ్లపైన అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎందుకు ధీమా ఎలా చెప్పగలుగుతోంది? సహజంగా ఓడిపోతామని ఎవరో చెప్పరు ఫలితాలు వచ్చేదాకా, కాబట్టి అంతా అలా చెప్తోందా, లేకపోతే నిజంగానే ఏదో మూల మినుకుమనే ఆశలు ఉన్నాయా తెలియదు. అదేంటనేది కూడా చూద్దాం. అలాగే తెలుగుదేశం కూటమి చాలా ధీమాగా ఉంది. అవి వస్తున్న ఒపీనియన్స్ కానీ లేకపోతే సర్వేలు కానీ అంచనాలు, రకరకాల అంచనాలు చేస్తూ ఉంటారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ల వారీగా, రాష్ట్రం యావత్తు ఈ వస్తున్న అంచనాలన్నీ కూడా నంబర్స్ తేడా ఉండొచ్చు, కానీ ప్రభుత్వం మారడం పక్క అనే ఇది కనపడుతుంది. అయితే ఆ ధీమాకి గల కారణం ఏంటి, ఎలాగా ఇది జరగబోతోంది అనేది దీంట్లో 2 అంశాలు క్లియర్గా ఉన్నాయి. ప్రతిసారి మా దగ్గర ఓటర్లు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎందుకంటే లిటరసీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి అక్షరాస్యత తక్కువ ఉండడం ఒకటి. కాకపోతే వాళ్ళకి ఈ ప్రాసెస్, ఎలక్షన్ ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది తప్ప వాళ్ళు సీరియస్గా ఉండరు. వెళ్తారు, ఓటేస్తారు, అది ఏమేస్తున్నారో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఏంటంటే 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎంపీకి వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి. ఈ ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వేసే క్రమంలో ఫస్ట్ ఓటు ఎవరిది, రెండో ఓటు ఎవరిది అని తెలియక వాళ్ళు ఏదో మైండ్లో అనుకుంటారు పలానా గుర్తుకు వేయాలని. ఆ గుర్తు అక్కడ కనపడితే దీన్ని గుర్తేస్తే అక్కడికి వెళ్ళినాక ఆ గుర్తు ఉండదు. మళ్ళీ అప్పుడు ఏం చేశారు, ఇది ఈ క్రాస్ ఓటింగ్. అక్కడ అనుకున్నది ఇక్కడ పడుతుంది, ఇక్కడ అనుకున్నది అక్కడ పడుతుంది. ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గెలుపు ఓటములను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ క్రాస్ ఓటింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున కొంపలు ముంచేస్తుంది. అంచనాలు వేసుకునే పార్టీల ఆశల్ని అడియాసలు చేసేస్తుంది. దీంతోపాటు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, సరే బీజేపీ కంటే ఓటు బ్యాంకు అది పెద్ద లెక్కేసుకునేదాకా ఓటు బ్యాంక్ ఏం కాదనుకోండి. ఇంకా టీడీపీ నుంచి, జనసేన నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓట్లు. బీజేపీ నుంచి ఈ పార్టీలకు పెద్దగా ఒరిగేది ఏం లేదు. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యిందా? నాయకులు పై స్థాయిలో అంతా బాగానే ఉంది, కానీ కింది స్థాయిలో ఎక్కడన్నా ఇవి జరిగినాయా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అని? ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మళ్ళీ గందరగోళం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇది ఎలా ఉంది, ఇటువంటి వీటి మీద చాలా చర్చ జరుగుతోంది. ఇక ఎట్లాగో బెట్టింగ్లు మనం ఈ సర్వేలు, ఈ అంచనాలు ఎలా ఉన్నా బెట్టింగ్లు కాసే అంటే ప్రొఫెషనల్ పందెగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా పగడ్బందీగా ఉంటాయి. వాళ్ళ లెక్కలు కానీ, వాళ్ళు వేసే అంచనాలు కానీ, వాళ్ళు తీసుకునే ఇన్పుట్స్ కానీ, శాంపుల్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళు వేల కోట్ల రూపాయల పందాలు కాసేస్తారు, పందాలు కొట్టేస్తారు. ఈ సంపాదన అలా ఉంటుంది ఇటువంటప్పుడు. సో వాళ్ళ బెట్టింగ్ జరిగే తీరును బట్టి కూడా మనం ఒక కంక్లూజన్కి రావచ్చు, ఈసారి ఈ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఈసారి ఈ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని. సో ఇటువంటి అంశాలతో పాటు
చివరి నిమిషం వరకు టికెట్ వస్తుందా రాదా, టికెట్ వస్తుందా రాదా, టికెట్ వస్తుందా రాదా, వస్తే ఏ టికెట్ వస్తుంది అనే అనుమానంలో భాగంగా చివరి నిమిషం వరకు నాంచి మొత్తానికైతే టికెట్ కొట్టేశాడు రఘురామకృష్ణరాజు గారు. అది ఉండి శాసనసభ. ఆ ఉండి శాసనసభలో మళ్ళీ అక్కడ ఒక రెబల్ క్యాండిడేట్ టికెట్ రాలేదు కాబట్టి ఆయన రెబల్గా నిలబడ్డాడు. ఆ రెబల్ క్యాండిడేట్కి వైసీపీ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా జనంలోకి వెళ్ళిపోయింది. అసలు వైసీపీ క్యాండిడేట్ని పక్కన పెట్టి వైసీపీ నాయకులంతా అతనికి సపోర్ట్ చేశారని, రఘురామకృష్ణరాజును ఓడించాలని మొత్తానికి ఏదో జరిగింది అక్కడ. ఎవరు రాజకీయం వాళ్ళు చేశారు. సో అల్టిమేట్గా ఉండిలో రఘురామకృష్ణరాజు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. చాలా కాలం మీడియాకి దూరంగా ఆయన దాదాపు ఒక 2 వారాలు దూరంగా ఆ ఎలక్షన్ దీంట్లో ఉండి తన నియోజకవర్గాన్ని మాత్రమే పట్టించుకోండి, మిగతా ప్రపంచాన్ని పూర్తిగా వదిలేశారని అనను. కానీ కొద్దిగా గొప్ప అది చూసుకుంటూనే నియోజకవర్గంలో గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ గెలిచే క్రమంలో పూర్తిగా ఆయన దానికి డెడికేట్ అయినట్టుగా ఉంది. సో ఏంటి ఆ ఉండిలో మరి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తున్నారా, తర్వాత రాష్ట్రం సంబంధించి ఎలాంటి అబ్జర్వేషన్ ఉంది, కూటమి మీద ఒపీనియన్స్ ఏంటి, వీటితో పాటు ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా డిబేట్లో చూద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు రఘురామకృష్ణరాజు గారితో ఇండివిజువల్గా మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం.